కోడింగ్ ఏం రాదు. అసలు కోడింగ్ అంటేనే భయమేస్తుంది. బట్ ఐటీ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలన్నది నా డ్రీమ్. సో, కోడింగ్ రాకపోతే నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వదా? సో, కంప్లీట్‌గా కోడింగ్ బేసిక్స్ కూడా నాకు ఐడియా లేదు. సో, ఏమైనా నాన్ కోడింగ్ జాబ్స్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉన్నాయా? ఉన్నాయి. సో, కోడింగ్ గురించి ఎలాంటి టచ్ లేకపోయినా, సో, కోడింగ్ అంటే అసలు ఏం తెలియకపోయినా కూడా మీరు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో హ్యాపీగా జాబ్ చేసుకుంటూ లక్షల్లో సాలరీ సంపాదించొచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? అవే నాన్ కోడింగ్ జాబ్స్. సో, ఈ నాన్ కోడింగ్ జాబ్స్ అంటే ఏమి? సో, నాన్ కోడింగ్ జాబ్స్ క్రాక్ చేయాలంటే మీకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? సో, అలానే నాన్ కోడింగ్ జాబ్స్ రావాలంటే మీకు ఎలాంటి స్కిల్స్ అండ్ బేసిక్ ఐడియాస్ ఉండాలి? సో, వీటిని క్రాక్ చేయాలంటే ఎలాంటి రిసోర్సెస్ మీరు ఫాలో అవ్వాలి? ఇలాంటి మల్టిపుల్ క్వెషన్స్‌కి సింగిల్ సొల్యూషన్ నేనిస్తాను. సో, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్ ద కంప్లీట్ వీడియో. ఓకేనా? సో, అంతకంటే ముందు హాయ్ ఎవ్రీవన్. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఐయామ్ ఏ సాఫ్ట్‌వేర్ డెవలపర్. సో, ఎవరైతే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే మేము అప్లోడ్ చేసే కంటెంట్ అనేది ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో, ఇంకెందుకు ఆలస్యం, సో నేను ఈ వీడియోలో 5 నాన్ కోడింగ్ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. సో ఫస్ట్ వన్ వచ్చి ప్రోడక్ట్ మేనేజర్ గురించి. సో ప్రోడక్ట్ మేనేజర్ అంటే ఏమి? సో వీళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటి? సో వీళ్ళకి ఏం స్కిల్స్ ఉండాలి? అలానే వీళ్ళకి ప్యాకేజెస్ ఏంటి? వీళ్ళ డిమాండ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో ప్రోడక్ట్ మేనేజర్ అంటే ఇట్స్ మినీ సీఈఓ ఆఫ్ ద కంపెనీ. ఓకేనా? సో వీళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఒక ఐడియా వచ్చింది అంటే ఆ ప్రోడక్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుండి డిప్లాయ్మెంట్ స్టేజ్ వరకు, అంటే ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యేంత వరకు కంప్లీట్ వర్క్ అనేది ఈ ప్రోడక్ట్ మేనేజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే వర్క్ అంతా వీళ్ళొక్కరే చేయాలంటే కాదు, జస్ట్ ఒక ప్రోడక్ట్ మేనేజర్ ఉంటారు, వాళ్ళ కింద మెనీ టీమ్స్ ఉంటాయి. అంటే డిజైన్ టీమ్ ఉంటుంది, ఇంజనీరింగ్ టీమ్ ఉంటుంది, అలానే బ్యాక్ ఎండ్ టీము, ఫ్రంట్ ఎండ్ టీము, బిజినెస్ అనలిటిక్స్ టీమ్ అండ్ డేటా అనలిటిక్స్ టీమ్. సో ఇలా మెనీ టీమ్స్ అనేది ఈ ప్రోడక్ట్ మేనేజర్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా కోడింగ్ టీం వాళ్ళు. ఈ ప్రోడక్ట్ మేనేజర్ అనేది ఇట్స్ నాన్ కోడింగ్ అనమాట. అంటే కోడింగ్ గురించి వీళ్ళకేం టచ్ ఉండదా అంటే ఇట్స్ బేసిక్ ఐడియా అనమాట. సో వీళ్ళు ఏమి అంటే కంప్లీట్ ప్రోడక్ట్ వర్క్ అనేది వీళ్ళకి చెప్తారు. సో ఈ ప్రోడక్ట్ ఇంప్లిమెంటేషన్ మీరు ఇలా చేయాలి, సో ఈ ప్రోడక్ట్కి ఇలాంటి బెనిఫిట్స్ వచ్చేలా మీరు యాడ్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఈ ప్రోడక్ట్ మేనేజర్ అనేవాళ్ళు ఈ టీమ్స్కి ప్రోడక్ట్ మేనేజర్ కింద ఉన్న టీమ్స్కి వర్క్ అంతా కూడా అలాట్ చేస్తారు. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ మేనేజర్ హయ్యర్ అఫీషియల్స్కి ఈ ప్రోడక్ట్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అంటే వర్క్ ఎంతవరకు జరిగింది, సో డిజైన్ ఎంతవరకు వచ్చింది, సో మార్కెట్లో ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు, సో ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా హయ్యర్ అఫీషియల్స్ అంటే సీఈఓస్ కానీ ఇంజనీరింగ్ మేనేజర్స్కి కానీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ ప్రోడక్ట్ మేనేజర్ అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ వీళ్ళకి సో ఇక్కడ బెస్ట్ క్రెడిట్ ఏమి అంటే, సో ఈ ప్రోడక్ట్కి చాలామంది టీమ్స్ అలానే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి వర్క్ చేసిన కంప్లీట్ క్రెడిట్ ఎవరికి వస్తుంది అంటే ప్రోడక్ట్ మేనేజర్కే వస్తుంది. ఎందుకు అంటే మార్కెట్లోకి రిలీజ్ చేసేది వీళ్ళే కాబట్టి ఆ కంప్లీట్ క్రెడిట్ అనేది ఒక ప్రోడక్ట్ మేనేజర్కే లభిస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ టు ద ప్రోడక్ట్ మేనేజర్. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మీకు కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటి, అలానే ప్యాకేజెస్ ఏముంటాయి అంటే ఇక్కడ ప్యాకేజెస్ మీకు నియర్లీ 10 to 15 LPA వరకు ఉంటుంది. సో మేము ఫ్రెషర్స్, సో అంతంత మేము క్రాక్ చేయగలం అంటే, సో స్టార్టింగ్ ఫ్రెషర్స్కి అయితే జెన్యూన్గా చెప్పాలి, అంతంత శాలరీస్ అయితే ఇవ్వరు. కాబట్టి ఫ్రెషర్స్కి అయితే ఫ్రెషర్స్ డైరెక్ట్గా ప్రోడక్ట్ మేనేజర్ రోల్ కూడా ఇచ్చేయరు. కాబట్టి ఫస్ట్ మీకు ఏమి అంటే అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజర్ అని ఉంటుంది. ఇట్స్ అసిస్టెంట్ అనమాట. సో అలా స్టార్టింగ్ పొజిషన్స్ అనమాట. సో ఆ స్టార్టింగ్ పొజిషన్స్లో మీరు జాయిన్ అయిన తర్వాత జస్ట్ మీకు స్టార్టింగ్లో అప్పుడు అప్ టు 5 LPA వరకు అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో అసోసియేట్ రోల్కి అయితే అప్ టు 5 to 6 LPA వరకు అయితే మీకు పే చేస్తారు. నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతూ అప్ టు 25 LPA వరకు కూడా మీరు ఇక్కడ ఎర్న్ చేయాలి. అండ్ స్కిల్స్ వీళ్ళకి ఏముండాలంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ థింకింగ్, టీమ్ వర్క్, ఫిగ్మా అండ్ డిజైన్కి సంబంధించి సో మీకైతే ఇవన్నీ తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి మైక్రో మేనేజ్మెంట్ గురించి అండ్ డేటా అనలిటిక్స్ గురించి మీకు బేసిక్ ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇట్ బికమ్స్ వన్ ఆఫ్ ద గుడ్ అడ్వాంటేజ్ టు యువర్ జాబ్ ఓన్లీ. ఓకేనా? సో నెక్స్ట్ ఇవన్నీ బాగానే ఉండాలి. సో మేము ఎక్కడ అప్లై చేయాలి అంటే, సో వీ హ్యావ్ మెనీ జాబ్ పోర్టల్స్, లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ, మోన్స్టర్ కానీ, ఫౌండిట్ కానీ, చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. కాబట్టి సో ట్రై టు సర్చ్ ఇన్ ద జాబ్ పోర్టల్ రిలేటెడ్ టు యువర్ జాబ్ రోల్. ఓకేనా? సో ప్రొడక్ట్ మేనేజర్కి సంబంధించిన జాబ్స్ గురించి సో ఈ జాబ్ పోర్టల్లో సర్చ్ చేయండి కంపల్సరీ.
మీకు తగినది దొరుకుతుంది. సో అలా అని బెస్ట్ రిసోర్సెస్ అన్నీ కూడా యూట్యూబ్లో కానీ గూగుల్ క్రోమ్ చాలా లైక్ ఇంటర్నెట్లో చాలా విధాలుగా ట్యుటోరియల్స్ కానీ కోర్సెస్ కానీ చెప్తున్నారు. సో ఫస్ట్ మీరు ఏమంటే ప్రోడక్ట్ మేనేజర్ అవ్వాలని మీ డ్రీమ్ అనుకోండి. సో దానికి సంబంధించి ఒక బెస్ట్ రూట్ మ్యాప్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో వెళ్ళాలి అంటే స్కిల్స్ నాకు ఇవి కావాలి కదా, సో ఈ స్కిల్స్ అనేది నేను ఎలా అక్వైర్ చేసుకోవాలని ఫస్ట్ థింక్ చేయాలి. థింక్ చేసిన తర్వాత రూట్ మ్యాప్కి తగినట్టుగా సో లైక్ సమ్ డ్యూరేషన్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఫైనల్గా గోల్ని రీచ్ అవ్వండి. నెక్స్ట్ వన్, సో సెకండ్ జాబ్ రోల్ వచ్చి డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్ జాబ్, సో వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి, సో వీళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సో అలానే వీళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటి మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏమి అంటే ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నవడేస్ డేటా ఇస్ ఎవ్రీవేర్. సో ఎక్కడ చూసినా డేటా ఉంది. సో ఎవరైతే డేటాని ఎఫిషియెంట్గా జాగ్రత్తగా యూజ్ చేస్తారో వాళ్ళే రూల్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా ఏమైనా తీసుకోండి. సో మనము ఒక 5 minutes స్పెండ్ చేద్దాము అంటే నియర్లీ 1 hour దాకా స్పెండ్ చేస్తాము. ఎందుకు అంటే ఆ డేటా అనేది అంత అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి. సో ఎవరైనా కూడా ఇంకా టైం లైక్ సింగిల్ యాప్ పైనే సో మోస్ట్ ఆఫ్ ద టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. సో ఇదంతా ఈజీగా అవుతుందా అంటే కాదు. ఇట్ టేక్స్ నియర్లీ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది ఆర్గనైజేషన్ స్పెండ్ చేస్తున్నాయి. ఓకేనా. సో ఈ యాప్స్ అనేది ఒక రికమెండెడ్ సిస్టమ్ అండ్ మిషన్ లెర్నింగ్ పైన రన్ అవుతున్నాయి. సో ఈ కంప్లీట్ వర్క్ అనేది ఒక డేటా అనలిస్ట్ చేస్తారా అంటే కాదు. వీళ్ళకి మెనీ టీమ్స్ ఉంటాయి. లైక్ డేటా సైంటిస్ట్ టీమ్ కావచ్చు, లైక్ ఇంజనీరింగ్ టీమ్స్ కావచ్చు, ఎంఎల్, ఏఐ. సో ఇలా మెనీ టీమ్స్ అనేది వీళ్ళ కింద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇంజనీర్స్ లైక్ డేటా అనలిస్ట్ చేయాల్సిన వర్క్ ఏమి అంటే వీళ్ళు లైక్ ఆర్గనైజేషన్ డేటాని మొత్తం కూడా సో వీళ్ళ దగ్గర రా డేటా ఉంటుంది. సో రా డేటా ఈజ్ నథింగ్. సో వీ కాన్ డూ ఎనీథింగ్ విత్ ద రా డేటా ఓన్లీ. సో రా డేటాతో మనం ఏం చేయలేము. ఆ రా డేటాని యూజ్ చేసుకొని ప్రాపర్గా బార్ గ్రాఫ్స్ కానీ పై చార్ట్స్ కానీ క్రియేట్ చేసి సో కంపెనీకి బిజినెస్ ఎలా గ్రో చేయాలి, సో కంపెనీకి బెనిఫిట్స్ ఎలా తీసుకురావాలి అన్నది మొత్తం కంప్లీట్గా ఈ డేటా అనలిస్టే క్రియేట్ చేయాలి. వాళ్ళ జాబే అది కాబట్టి. సో డేటా అనలిస్ట్ అనేది చార్ట్స్ కానీ పై చార్ట్స్ క్రియేట్ చేసి బిజినెస్ ఎలా గ్రో చేయాలి అనేది మొత్తం వీళ్ళే కూడా లైక్ వీళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళకి లైక్ ప్యాకేజెస్ వచ్చి నియర్లీ అప్ టు 15 LPA వరకు ఉంటాయి. సో ఇంకా కూడా మీరు లైక్ బాగా ఎక్స్పీరియన్స్ ఉండి లైక్ ఇంకా కూడా మీరు అదర్ కంపెనీస్కి అప్లై లైక్ ఇంకా లైక్ ఎక్స్పీరియన్స్తో వేరే కంపెనీస్కి కావచ్చు, సో విత్ ఇన్ ద కంపెనీలోనే కావచ్చు, మీకు లైక్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే యూ విల్ గోయింగ్ టు గెట్ అప్ టు 40 LPA. ఓకేనా. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాటెస్ట్ అండ్ డిమాండింగ్ జాబ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ట్రై టు గ్రో అప్ యాజ్ ఏ డేటా అనలిస్ట్. ఓకే, ఐ విల్ సజెస్ట్. సో స్కిల్స్ వీళ్ళకి ఏముండాలి అంటే సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, టీమ్ వర్క్ స్కిల్స్ బాగుండాలి, అండ్ అలానే సో బేసిక్ ఐడియా స్టాటిస్టిక్స్ గురించి ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ లైక్ బెటర్ టు హ్యావ్ ద గుడ్ ఐడియా అబౌట్ ద లార్జర్ డేటా సెట్స్. ఓకేనా. సో కోడింగ్కి వస్తే సో నాన్ కోడింగ్ జాబ్ కదా, కోడింగ్తో ఏం పని ఉంటుంది అంటే సో బెటర్ టు హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద పైథాన్ అండ్ SQL. అండ్ ఆల్సో ఇఫ్ యువర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే సో పవర్ BI అండ్ ఆల్సో టాబ్లూ గురించి లైక్ బేసిక్ ఐడియా పెట్టుకోండి. ఇట్ బికమ్స్ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ టు యువర్ రెజ్యూమే ఓన్లీ. ఓకేనా. సో నెక్స్ట్ లైక్ ఎలా అప్లై చేయాలంటే సో ఇందాక చెప్పినట్లు మెనీ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. నాకరి కానీ లింక్డ్ఇన్, మోన్స్టర్, ఫౌండెడ్ మెనీ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి కాబట్టి మీ జాబ్కి రిలేటెడ్గా సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడైతే వేకెన్సీస్ ఫైండ్ చేస్తే సో ట్రై టు అప్లై. నెక్స్ట్ వచ్చి సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, రీసోర్సెస్ ఏమైనా చెప్పగలరా అంటే సో యూట్యూబ్లో మెనీ రీసోర్సెస్ ఉన్నాయి. సో నేను ఒక సింగిల్ ఇచ్చేసి సో ఇదే ఫాలో అవ్వండి అంటే ఇట్స్ నాట్ గుడ్ లైక్ దట్. ఓకేనా. సో చాలా అసైన్మెంట్స్ మీరు ఫ్రీగా రాయొచ్చు. సో అలానే ఇక్కడ ఏమి అంటే రీసోర్సెస్ ఎలా ఫాలో ఫస్ట్ వచ్చి మీరు డేటా అనలిస్ట్ అవ్వాలి అనుకున్న ఒక డ్రీమ్ అనేది పెట్టుకోండి, ఒక గోల్ డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఒక రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోండి. సో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సో ఈ స్కిల్స్ నాకు ఉండాలి కాబట్టి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఈ డ్యూరేషన్లో నేను ఈ స్కిల్ని నేర్చుకోవాలి. సో ఇఫ్ ఐ అక్వైర్ దిస్ స్కిల్స్ సో దెన్ ఓన్లీ ఐ విల్ ఏబుల్ టు బికమ్ ఏ డేటా అనలిస్ట్. ఓకేనా. సో ఇలా ఒక గోల్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈజీలీ యూ కెన్ రీచ్ యువర్ డెస్టినేషన్. ఓకేనా. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి UIR UX డిజైనర్. ఓకేనా. సో థర్డ్ వన్ ఈజ్ UIR UX ఇంజనీర్. సో ఇక్కడ వీళ్ళ ప్రైమరీ జాబ్ ఏంటంటే యూ నీడ్ టు డెవలప్ ద వెబ్ పేజెస్. సో వెబ్సైట్స్ అనేది వీళ్ళు డెవలప్ చేయాలి. సో ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ క్రోమ్ కానీ తీసుకోండి. సో చూడడానికి వెబ్సైట్స్ అని ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ మీరు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి అంటే సో మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఫస్ట్ వెబ్ పేజ్ ఎవరి కోసం క్రియేట్ చేస్తున్నాం, సో ఈ వెబ్ పేజ్ ఎంత అట్రాక్టివ్గా క్రియేట్ చేయాలి, సో యూజర్స్ అనేది ఎలా దీన్ని అట్రాక్టివ్గా చూస్తారు, సో అలా అని యూజర్ వాళ్ళు ఈ వెబ్ పేజ్ చూడాలని క్లిక్ చేస్తారా లేదా. సో ఫస్ట్ వచ్చి మీకు ఈ థాట్ అయితే మీ మైండ్లో ఉండాలి. సో ఇక్కడ ఏమి అంటే
వెబ్ పేజెస్ ఎప్పుడు కూడా క్రియేటివ్గా యూజర్ ఫ్రెండ్లీగా అట్రాక్టివ్గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, ఇవన్నీ యాప్స్ చూడండి. సో ఇక్కడైతే ఇవి కూడా వెబ్ పేజెస్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఏ వెబ్ పేజ్ తీసుకున్నా కూడా ఎంత కలర్ఫుల్గా, సో ఇంకా టైం స్పెండ్ చేద్దాం ఈ వెబ్ పేజ్లో అన్నంత హ్యాపీగా ఉంటుంది మనకి. సో ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు ఎంగేజ్ దెమ్ టు కీప్ లాంగర్ టైమ్ ఇన్ ద సింగిల్ వెబ్సైట్. ఓకేనా. సో అలానే ఇక్కడ మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ ఏమి అంటే, సో యాజ్ యూజువల్ క్రియేటివ్ థింకింగ్ బాగుండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, టీమ్ మేనేజ్మెంట్, బికాస్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ అండ్ కాంటాక్ట్ విత్ ద మెనీ అదర్ టీమ్స్ ఇన్ ద ఇన్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్. ఓకేనా. సో ఇక్కడ ఏమి అంటే UI ఇంజనీర్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు బ్యాక్ అండ్ టీమ్తో, సో ఆల్వేస్ దే నీడ్ టు కాంటాక్ట్ విత్ ద బ్యాక్ అండ్ టీమ్స్. ఓకేనా. సో బ్యాక్ అండ్ టీమ్స్ వాళ్ళకి ఎప్పుడు కూడా కనెక్షన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు మెయిన్ కావాల్సిన స్కిల్స్ క్రియేటివ్ థింకింగ్ బాగుండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, దెన్ వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్. సో ఈ 5 స్కిల్స్ అయితే అపార్ట్ ఫ్రమ్ కోడింగ్, ఈ 5 స్కిల్స్ అయితే మీకు చాలా బాగుండాలి. సో కోడింగ్ అయితే బేసిక్గా మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్ అయితే జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే ఇట్ బికమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ టు యువర్ జాబ్ ఓన్లీ. సో ఇక్కడ ప్యాకేజ్ చూసినట్లయితే సో అప్ టు 7 to 8 LP ఎవరికైతే ఇక్కడ మీకు పే చేస్తారు. సో ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ బాగా తెచ్చుకొని, సో ఇంకా కూడా మీరు స్కిల్స్ బాగా పెట్టుకుంటే అప్ టు 25 LP యూ కెన్ ఏబుల్ టు ఎర్న్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ రీసోర్సెస్ ఎలా ఫాలో అవ్వాలంటే యాజ్ యూజువల్, సో యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో గీక్స్ ఫర్ గీక్స్ కానీ, సో అలానే జావా టీ పాయింట్ కానీ, సో చాలా అసైన్మెంట్స్ మీరు ఇక్కడ మీరే చేయొచ్చు. సో ఇక్కడ మీకు ప్రాక్టీస్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఈజీలీ లెర్న్ ద స్కిల్స్ ఆల్సో. ఓకేనా. నెక్స్ట్ థింగ్ వచ్చి, సో ఎక్కడ అప్లై చేయాలంటే సిమిలర్లీ నౌకరీ, ఫౌండర్, ఫౌండిట్, మాన్స్టర్, లింక్డ్ఇన్ యాప్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ట్రై టు సర్చ్ రిలేటెడ్ టు యువర్ జాబ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా. దెన్ ఆల్ ది బెస్ట్ టు బికమ్ ఏ UI engineer. Fourth one. So what is the fourth non-coding job? Let's see. బిజినెస్ అనలిస్ట్. సో ఇందాక అనలిస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, అంటే అది డేటా అనలిస్ట్, అది బిజినెస్ అనలిస్ట్. సో బోత్ ఆర్ డిఫరెన్స్. ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ ప్రైమరీ జాబ్ ఏంటి అంటే, సో ఆల్వేస్ వాళ్ళు బిజినెస్ని ఎలా గ్రో చేయాలి, సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, సో కంపెనీకి రెప్యుటేషన్ ఎలా తీసుకురావాలి అనేది కంప్లీట్గా వీళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ, అలానే ఒరాకిల్ కానీ, సో ఇలా మెనీ కంపెనీస్ ఉన్న లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళందరికీ వర్క్ ఎలా అలాట్ చేయాలి, సో ఒక బిజినెస్ గ్రో చేయాలి అంటే ఎలా వాళ్ళు కంప్లీట్ వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఇంక్రీజ్ చేయాలి, కంప్లీట్గా వీళ్ళపైన డిపెండ్ అయ్యింది. సో వీళ్ళకి ఏమి అంటే ఆల్వేస్ దే నీడ్ టు కాంటాక్ట్ విత్ ద హైయర్ అఫీషియల్స్. సో డేటా టెక్ టీమ్స్తో కానీ, ఇంజనీరింగ్ టీమ్స్తో కానీ, అలానే డేటా అనలిస్ట్తో కానీ, హైయర్ మేనేజర్స్తో కానీ ఆల్వేస్ దే నీడ్ టు అప్డేట్ అబౌట్ ద వర్క్ అనమాట. బిజినెస్ ఎలా గ్రో అవుతుంది అనేది మొత్తం అప్డేట్స్ అనేది హైయర్ అఫీషియల్స్కి ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ చూడండి, వీళ్ళకి ఇక్కడ ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ ఏమంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వీటన్నిటి గురించి కంప్లీట్ గ్రిప్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూడండి, if you know the Tableau and Power BI, it becomes one of the best advantage to your job. Still ఇంకా కూడా మీరు Python and SQL, so these both are related to coding only. SQL, Python మనకు తెలిసిన it becomes one of the best advantage to your resume. ఓకేనా. సో ఎందుకంటే nowadays SQL, Python అనే one of the ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి it becomes the బెస్ట్ అడ్వాంటేజ్ టు యువర్ జాబ్. ఓకే. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ప్యాకేజెస్ చూసినట్లయితే అప్ టు 12 LP దే విల్ ఏబుల్ టు క్రాక్. ఓకేనా. సో రీసోర్సెస్ అంటే యాజ్ యూజువల్, సో యూట్యూబ్లో రీసోర్సెస్ ఉన్నాయి. ఒక రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోండి. సో రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోండి. సో బిజినెస్ అనలిస్ట్కి ఇందాక చెప్పిన స్కిల్స్ ఏమేమి కావాలో చెప్పాను కదా, ఆ స్కిల్స్ అన్నీ మీరు ఎలా గ్రో అప్ చేసుకోవాలా, సో ఎలా మీరు ఇవన్నీ కూడా నేర్చుకోవాలా, హౌ టు లెర్న్ అనేసి ఒక రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకొని సమ్ డ్యూరేషన్ పెట్టుకోండి. సో ట్రై టు బికమ్ ఏ బిజినెస్ అనలిస్ట్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ నేమ్ ఏంటి, మార్కెటింగ్ మేనేజర్. సో మార్కెటింగ్ మేనేజర్కి స్కిల్స్ ఏం కావాలా, ప్యాకేజెస్ ఏమైనా ఇప్పుడు చూద్దాం. మార్కెటింగ్, సో ఇట్స్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ అండ్ ట్రెండింగ్ జాబ్ నవ్ డేస్. సో పాస్ట్ 2 years నుంచి చూడండి, ఎవరిని చూసా నేను కంటెంట్ క్రియేటర్ అయిపోతాను, సో నేను ఒక కంపెనీ పెడతాను, దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను, సో ఇలా చాలా వరకు చెప్తుంటారు. మీరు ఏది చేసినా ఫస్ట్ యూనిట్ డిజిటల్ మార్కెటర్స్, అలానే మార్కెటింగ్ స్పెషలిస్ట్, గ్రోత్ మార్కెటర్స్, అలానే పర్ఫార్మెన్స్ మార్కెటర్స్, వీళ్ళందరూ ఉంటేనే మీ కంపెనీని ఒక మంచి వేలో మార్కెటింగ్ చేయగలరు. సో ఇక్కడ చూడండి, చాలా వరకు కంపెనీస్కి ఫండింగ్స్ అవి వస్తుంటాయి, బట్ దే డోంట్ నో హౌ టు మార్కెటింగ్ దేర్ కంపెనీస్. సో వాట్ దే డూ, దే నీడ్ టు హైర్ ద పీపుల్ హూ నో ద గుడ్ మార్కెటింగ్. ఓకేనా. సో మార్కెటింగ్ గురించి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎవరైతే బాగా తెలుసుంటారో వాళ్ళని ఈజీగా ఈ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఎందుకు, ఎవరు కూడా కంపెనీని బాగా మార్కెటింగ్ చేసుకొని రెప్యుటేషన్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఓషన్ లాంటిది. సో ఇక్కడ మీకు మెనీ జాబ్స్ ఉంటాయి. మెనీ జాబ్స్ అంటే SEO రైటింగ్ కానీ, సో సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ, పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కానీ, సో అలానే సోషల్ మీడియా యాడ్స్ ఎలా రన్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఎవరికైతే తెలుసుంటాయో వాళ్ళందరినీ కూడా ఈజీగా హైర్ చేసుకుంటారు. సో ఇక్కడ మీకు మెయిన్ కావాల్సిన స్కిల్స్ ఏమి అంటే క్రియేటివ్ థింకింగ్ బాగుండాలి, సో యూజర్ రీసెర్చ్ బాగుండాలి, సో అంటే యూజర్స్ ఎలా అట్రాక్ట్ అవుతారు, సో ఈ బ్రాండ్స్ని యూజ్ చేయాలి అంటే ఎలా వాళ్ళకి నచ్చినట్లుగా మనం క్రియేట్ చేయాలి, ఎలా వాళ్ళకి నచ్చినట్లుగా మనము పాపులర్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే మనకి పాసిబుల్ అవుతుంది. కాబట్టి సో బెటర్ టు లైక్ ట్రై టు గ్రో అప్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్. ఓకేనా. సో ఇక్కడ మీకు లైక్ ప్యాకేజెస్ చూసి అప్ టు 15 LPA వరకు మీరు అర్న్ చేయొచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ జాబ్ అండి ఇది. సో చాలా వరకు దీనికి లైక్ కోడింగ్ అనేది చాలా తక్కువ అవసరం అవుతుంది. సో ఇక్కడ చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది నాన్ కోడింగ్ జాబర్స్కి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీ రీసోర్సెస్ ఎలా అంటే యాజ్ యూజువల్ యూట్యూబ్ రీసోర్సెస్ చాలా ఉన్నాయి. లైక్ హౌ టు బికమ్ ఏ డిజిటల్ మార్కెటర్. సో అలానే లైక్ డిజిటల్ మార్కెటర్ అవ్వాలంటే ఎలాంటి రీసోర్సెస్ నేను ఫాలో అవ్వాలని ఇలా సెర్చ్ చేయండి. కంపల్సరీ మీకు కావాల్సిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్లో కానీ, క్రోమ్లో కానీ, గూగుల్లో కానీ ఎక్కడో చోట దొరుకుతుంది. కాబట్టి బెస్ట్ రీసోర్సెస్ ఫాలో అవ్వండి. సో అండ్ ట్రై టు బికమ్ ఏ డిజిటల్ మార్కెట్. ఆల్ ది బెస్ట్. సో చూడండి, ఇప్పటివరకు అయితే నేను 5 నాన్ కోడింగ్ జాబ్స్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా కూడా మీకు తెలుసుకోవాలి అని ఉంటే సో ట్రై టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ యూ విల్ గెట్ ద అప్డేట్స్. ఓకేనా. ఆల్ ది బెస్ట్.